అంది వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం పశుపోషణ రూపురేఖలనే మార్చేస్తోంది. పాలు పితకటం నుంచి పేడ తీసే వరకు ఎన్నో యంత్ర పరికరాలు పశువుల షెడ్లలో పనితనాన్ని చూపిస్తున్నాయి. అంతేనా, నేడు ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకున్న కంప్యూటర్ పశువుల శాలల్లోనూ నూతన విప్లవానికి తెరతీసింది. దీంతో వందల సంఖ్యలో పశువులను అనాయాసంగా పోషించేస్తున్నారు. లీటర్ల కొద్ది పాలు పిండేస్తున్నారు. పశువులు కూడా ఆ వాతావరణంలో చక్కగా ఒదిగిపోతున్నాయి. శిక్షణ పొందిన సైనికుల్లా మనిషి ఆజమాయిషీ లేకుండా ఒకదాని వెంట ఒకటి ఎంత పద్ధతిగా కదిలి వస్తున్నాయో చూడండి. జలకాలాడటమైనా, షెడ్డులోకి వెళ్లటమైనా, పాలు తీసే సమయానికి యంత్రాల దగ్గరకొచ్చి నిలుచోటమైనా పశువుల్లోనూ ఎంతటి క్రమశిక్షణ ఉంటుందా అనిపించేలా ప్రవర్తిస్తున్నాయి కదూ. అంతేకాదు, ఎక్కడా ఒక్క పశువు మేకుకు కట్టివేసి కనిపించదు. స్వేచ్ఛగా తిరుగుతూ చక్కగా ఆహారం తింటూ హాయిగా జీవిస్తాయి. అదే ఈ అత్యాధునిక డైరీ ప్రత్యేకత. విశాల ప్రాంగణంలో సాంకేతిక హంగులు, హైటెక్ సౌకర్యాలతో నడుస్తున్న ఈ డైరీ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరులో కొలువుతీరింది. విద్యుత్ ప్లాంట్ యంత్రాల తయారీలో అనుభవం సాధించిన ఈ వ్యాపార నిపుణుడు పశుపోషణపై మక్కువతో 157 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ డైరీని ఏర్పాటు చేశాడు. స్వీడన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రోటరీ పార్లర్ డైరీ నిర్వహణకు సంబంధించిన యంత్రాలు అమర్చాడు. పశువులకు మేత అందించే దగ్గర్నుంచి వాటిని శుభ్రం చేయడం, పాలు తీయడం వరకు అంతా యంత్రాలే నిర్వహిస్తాయి. ఏ పశువు పూటకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది, ఆరోగ్యం ఎలా ఉంది, గడ్డి తీసుకోవడంలో మార్పు వచ్చిందా వంటి సమాచారాన్ని వాటి మెడలో వేలాడదీసిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ చిప్పులు నమోదు చేసి నిర్వాహకులకు అందిస్తాయి. ఈ వివరాల ఆధారంగా వైద్యులు సంబంధిత పశువును పరీక్షించి చికిత్స చేస్తారు. గర్భం దాల్చిన వాటిని ఇతర షెడ్యూల్లోకి తరలిస్తారు. నాకు యాక్చువల్గా మొదటి నుంచి ప్యాషన్, అంటే డైరీ పెట్టాలి అనేది ఒక ప్యాషన్ ఉండింది. అంటే డైరీ అంటే ఏదో మామూలుగా ఏదో 4 గేదెలను పెట్టేసుకుని ఏదో మాన్యువల్గా పెట్టేసి వాటిని ఏదో కట్టేసి హింసించి పాలు పితికేసి ఏదో చేసేయాలి అనే కాదు. అంటే ఎట్లా అంటే మనం ఎట్లా ఫ్రీగా ఇంట్లో మన పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తింటారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆడుకుంటారు. అదే కల్చరు వీటికి కలిగించాలి అనే ఉద్దేశంతో నాకు మొదటి నుంచే కోరుకుంటుంది అనమాట. నేను వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు స్వీడిష్ టెక్నాలజీ నాకు నచ్చింది. దానికోసం నేను ఏంటంటే స్వీడన్ కంపెనీతో టైప్ పెట్టుకుని కంప్లీట్ మెషినరీ మొత్తం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాను. ప్రస్తుతం ఈ అత్యాధునిక డైరీలో గేదెలు, ఆవులు కలిపి 250 పశువులున్నాయి. నిత్యం వాటి నుంచి 1300 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఎన్ని పశువుల నుంచి సులభంగా పాలు తీసేలా రోటరీ పార్లర్ నిర్మించారు. లీటర్ గేదె పాలకు సగటున 43 రూపాయలు, ఆవు పాలకు 32 రూపాయలతో ప్లాంట్ వద్దకే వచ్చి దగ్గరలోని ప్రైవేటు డైరీ ఖరీదు చేస్తోంది. ఒకేసారి అన్ని పశువుల్ని కొనుగోలు చేయకుండా 2 నెలలకు 20 గేదెల చొప్పున తీసుకొచ్చి పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలాగే పశువులకు కావాల్సిన గ్రాసాన్ని 120 ఎకరాలలో పండిస్తున్నారు. జొన్న, మొక్కజొన్న, K4, KKM గడ్డిని సాగు చేస్తున్నారు. వేసవిలో గ్రాసం కొరత తలెత్తకుండా మొక్కజొన్నను ముక్కలుగా నరికి సైలేజీ పద్ధతిలో నిల్వ ఉంచి పశువులకు వినియోగిస్తున్నారు. ఒక 80 ఎకరాలు మేము గడ్డి ప్లాంటేషన్ చేసామండి. జొన్న ఉందంటే మాకు డ్రై చేసి దాన్ని మేము మక్కిలాగా యూజ్ చేస్తాం. అది డ్రై గ్రాసు పర్ డే పర్ యానిమల్లో ఒక 5 kgs వరకు వేస్తాం. దాంట్లోనే మొక్కజొన్న K4 కలిపి ఒక 50-50 రేషియోలో అరౌండ్ 25 నుంచి 30 kg వరకు పడుతుందండి పర్ యానిమల్ లెక్క. ఒక లిక్విడ్ ఇచ్చారు. దాంతో మేము వేసామంటే మైజ్ని చాప్ చేసి అండర్ గ్రౌండ్ బంకర్లో ఒక 2 months 3 months స్టోరేజ్ చేస్తాము. దానివల్ల ఏముంటుందంటే అది ఒక స్వీట్ స్మెల్ వస్తుంది. యానిమల్స్ కూడా బాగా తింటాయి. సమ్మర్ ఒక 2 months 3 months మేము దాన్ని యూజ్ చేస్తున్నాం. డైరీలో ఉత్పత్తయ్యే ప్రతి పదార్థాన్ని వృధాగా పోనివ్వకుండా ఏదో ఒక అవసరానికి తిరిగి ఉపయోగిస్తున్నారు. పశువుల నుంచి వచ్చే మూత్రం, పేడను గొట్టాల ద్వారా బయోగ్యాస్ యూనిట్కు పంపుతారు. అలా దాని నుంచి 63 kV సామర్థ్యం కలిగిన ప్లాంట్తో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ కరెంటుతో 8 గంటల పాటు డైరీలోని మొత్తం యంత్రాలు నడిపించడమే కాకుండా పొలాలకు వినియోగిస్తున్నారు. అలాగే బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలను వర్మీ కంపోస్టుగా మార్చి సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని పండ్ల తోటలకు ఎరువుగా వేస్తున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతిలో జిల్లాలో ఎవరూ చెయ్యని విధంగా ద్రాక్ష సాగును చేపట్టి మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడు మాకు ఈ పేడ, మూత్రం ఏదైతే 2 కలిసి మాకు స్క్రాప్ అయిన తర్వాత ఒక సంపులోకి వెళ్తాయండి. సంపులోకి వెళ్ళిన తర్వాత సంపు నుంచి మాకు బయోగ్యాస్ యూనిట్కి పంప్ చేస్తాము. మాకు అరౌండ్ 63 kV జనరేటర్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఉత్పత్తి చేస్తున్నాం. అది మాకు 8 అవర్స్ మా మిషనరీ ఆపరేషన్కి సరిపోతుంది. దీని నుంచి మాకు ఈవెన్ ఎక్స్ట్రా ఉంటే మేము ఎక్కువ కనుక మిగిలితే ఈ కరెంటు మేము ఆల్రెడీ ఏదైతే తోటలకు ఉన్నాయో తోటలకు కూడా అదే మేము డైరెక్ట్గా విద్యుత్ లైన్ లాక్కున్నాము, అక్కడి నుంచి యూజ్ చేసుకున్నాం. తోటకు కూడా కనీసం ఒక 2-3 గంటలు మాకు పనికొస్తుంది. అది గ్రేప్స్ నల్లగొండ జిల్లానే ప్రప్రథమంగా మనమే వేసాము, ఎవరు వేయలేదు. ఇది ఇక్కడ రాదని కూడా అన్నారు. సరే మా బ్రదర్ ఛాలెంజ్గా తీసుకుని డైరీలో ఉండే డంగు ఉంది కదా, మేము ఆ డంగు ఉపయోగించుకుంటూ ఆ చెట్లు ఇదే ఫస్ట్ సంవత్సరం ఇది క్రాప్ వచ్చింది. ఇది ఇంకొక 50 రోజుల్లో మంచిగా తయారై వస్తుంది. ఆశాజనకం ఉంది అనుకుంటున్నాము, చూడాలి. ఇంకొక 40-50 రోజులు పోతే గానీ ఇది మనకి ఎంత నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుందని మేము కూడా ఆశాజనకంగా ఉంటుంది అనుకుంటున్నాను. రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ మేము చూస్తే ఇది బాగుంటుందని అందరూ సజెషన్ చేయగలము. అందరూ చూసుకుని నెక్స్ట్ అందరూ డెవలప్ చేసి పెట్టుకోవచ్చు, పందిర్లు పెట్టుకుని. భారీ ఎత్తున నిర్వహిస్తున్న డైరీలో సంకరజాతి ఆవులకే అధిక ప్రాధాన్యత కనిపిస్తుంది. కానీ ఈదులూరు డైరీలో గేదెలు, ఆవులు రెంటికి సమ ప్రాధాన్యతనిచ్చి పశుపోషణ చేస్తున్నారు. సామాన్య రైతులకు భారమవుతున్న పాడి రంగం హైటెక్ డైరీ యజమానులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. వ్యక్తి శ్రమకు ఆధునికత జోడిస్తే పాడికి మించిన లాభసాటి రంగం మరోటి లేదని రుజువు చేస్తోంది.